ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో జమవగా చాలా మందికి ఇంకా రాలేదు. దీంతో 20వ తేదీలోపు సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. డబ్బులు పడని వాళ్ళంతా సచివాలయానికి క్యూలు కడుతున్నారు. తమకు డబ్బులు పడకపోవటానికి కారణమేంటని సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో రకరకాల పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇందులో భాగంగానే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు గురించి ఆరా తీసేందుకు వెళ్లిన వారిపై సచివాలయ సిబ్బంది విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం గండువారిపల్లెలో చోటు చేసుకుంది. గండువారిపల్లెకు చెందిన శంకర్, అతని భార్య అనురాధ, ఆమె అన్న నాగభూషణం కలిసి తల్లికి వందనం పథకం డబ్బుల గురించి ఆరా తీసేందుకు సచివాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో సచివాలయంలో విధుల్లో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ కు శంకర్ కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపంతో ఊగిపోయిన బాబా ఫక్రుద్దీన్ తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ ఛార్జర్తో శంకర్, అనురాధ, నాగభూషణం కుటుంబ సభ్యులపైన విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ దాడిలో శంకర్ తల పగిలి రక్తం చిందింది. గ్రామస్తులు అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ బాబా ఫక్రుద్దీన్ సైకోలా ప్రవర్తించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తెల్లవారుజామున 10 గంటలకు ఉడుదవాలపల్లి సచివాలయంలో మేము చెనికాయలు ఇస్తాను అందరూ కలుసుకొని. వాళ్ళు కూడా ఇప్పుడు దెబ్బలు తగిలిన రోజుల్లో పుట్టక నాగభూషణ, నుంచి పి శంకర, పి అనురాధ అనే ముగ్గురు కూడా చెనికాయలు తీసుకున్నారు. వచ్చి చెనికాయలు తీసుకొని ముగ్గురు వేసి తల్లికి వందనం రాలేదని అడుగుదామని లోపలికి విన్నారు. సచివాలయంలోకి లోపలికి విన్నారు. లోపలికి పోతానిట్లే మాకు తల్లికి వందనం పడిందా లేదని డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ అతను అడగ్గా అతను చాలా ర్యాష్గా మాట్లాడి అడాప్టర్ తీసుకొని ముగ్గురికి తలకాయలు గొడవలు కొట్టేసి చాలా ఇబ్బంది పెట్టి చాలా ఎగిరెగిరి వాళ్ళ తన్ని నానా దుర్భాషలాడి ఎస్సీ అనుకోకుండా చాలా ఇబ్బంది పెట్టేసి ముగ్గురికి తలకాయల మీద ఆడబిడ్డను కూడా చూడకుండా చాలా ఇబ్బంది పెట్టి ఆమెకు తలకాయ కూడా చాలా డ్యామేజ్ చేసి ల్యాప్టాప్ ఛార్జర్ తీసుకొని నన్న కొట్టేసినాడు. మేము ఆయాలకు శనికాయలు ఇస్తాను, శనికాయలు ఇవ్వకుండా పరిగెత్తాయి. అక్కడ ఇక్కడ దొబ్బినాం. ఇప్పుడు మా చేతులు కూడా రక్తాలు కూడా ఇప్పుడు కూడా అంటుతూ ఉన్నాయి. దొబ్బినా కూడా ఉండవు. పోతాడు, ఎగిరి తంతాడు, ఇది చేస్తాడు. వాళ్ళు వాడంతకు వాడే సైడ్ తిప్పుకొని చాలా ఇది చేసి వీళ్ళకి చాలా ఇబ్బంది. ఎస్సీ అని చూడకుండా తల్లికి వందనం అడిగిన దానికి మాజీ ఎంపీటీసీ పుట్టకెంకటప్ప కుమారుడు అయిన నాగభూషణను, అతని కుమారుడైన శంకరాను, కోడాలైన అనురాధ అనే ముగ్గురిని పట్టుకొని నానా దుర్భాషలాడి ఎస్సీ అనుకోకుండా చాలా ఇది చేసి కాలుతో తన్ని చాలా ఇబ్బంది పెట్టినాడు. దీనికి తగువైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చాలా సీరియస్గా దీన్ని తీసుకోవాలని. మా గ్రామంలోనే అట్లా వాళ్ళకు ఎట్లా వచ్చిందో మాకు తెలియదు. అట్లా వాళ్ళు ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకొని తగు చర్యలు తీసుకోవాలని మేము అందరూ గ్రామం తరపున మేమందరూ కోరుకుంటున్నాం. బాబా ఫక్రుద్దీన్ గతంలో పనిచేసిన చోట్ల కూడా ఇదే విధంగా ప్రవర్తించినట్లు గ్రామస్తులు వెల్లడించారు. అతని ప్రవర్తనపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఇప్పుడు ఇలాంటి దారుణమైన దాడికి కారణమని వారు మండిపడుతున్నారు. డిజిటల్ అసిస్టెంట్ను అమ్మఒడి ఒక బాబు పడింది, ఇంకొకటి పడలేదు. దేనికని రీజన్ అడిగిన దానికి అతను విచక్షణ కోల్పోయి ల్యాప్టాప్ అయితే ఫస్ట్ మా భార్యను గుంత పెట్టుకున్నాడు. తర్వాత మా అన్న ల్యాప్టాప్ అయితే రిలేట్ చేశాడు. ఎందుకు రాబడుతున్నాడు నిలబడుకున్నాడు. ఈ విధంగా ముగ్గురిని గాయపరిచి తీవ్రంగా కొట్టాడు. కాబట్టి దీని మీద ఏదైనా చర్యలు తీసుకోవాల్సిందని ఆల్రెడీ నిన్ననే ఎంపీడీఓకి కంప్లైంట్ చేశాము. అతను చర్య తీసుకోమన్నారు. మరి ఈరోజు మళ్ళీ అడగడానికి వచ్చి ఈ విధంగా గాయపడుతుంది. ఎవరు అతను? డిజిటల్ అసిస్టెంట్. ఏం పేరేమి? ఎవరు అతను? డిజిటల్ అసిస్టెంట్ ప్రకృతి అతను ముగ్గురిని తీవ్రంగా. అప్పుడు ఎవరు లేరా పక్కలో? ఎవరు అప్పుడు ఏమో వాళ్ళేం అప్పుడేం మాట్లాడలేదు. అప్పుడు వాళ్ళు విచక్షణ తీసుకొని విచక్షణ రహితంగా కొడుతూ ఉంటారు.
ఎందుకు గొంతు పట్టుకున్నామన్నందుకు ఇది చేశారు సార్. ఘటనపై సమాచారం అందుకున్న బి కొత్తకోట పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దాడికి పాల్పడిన డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఇలా సైకోలా వ్యవహరిస్తూ ప్రజలపై దాడికి దిగడం ఎంతవరకు న్యాయమని వడిగలవాండ్లపల్లి గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబా ఫక్రుద్దీన్ ను ఉద్యోగం నుంచి తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే చొరవ తీసుకుని సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.